హలో, ఈరోజు స్పెషల్ పొటాటో మసాలా కర్రీ. పూరీలో కానీ చపాతీలో కానీ ది బెస్ట్ కాంబినేషన్. అలాగే లంచ్ బాక్సెస్లోకి ఒక్క రెసిపీ క్విక్గా చేసేయాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా అల్లం ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు, 4 నుంచి 5 వరకు పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 2 యాలుకలు, పుచ్చకాయ గింజల పప్పు, 1.5 ఉల్లిపాయ, 1 స్పూన్ గరం మసాలా పొడి, కొద్దిగా కారం. ఇవన్నిటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. బంగాళదుంపల్ని నీట్గా చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. మరీ చిన్నవి కాకుండా ఒక మీడియం సైజు ముక్కల్ని కోసుకొని అందులోకి ములక్కాడ, పచ్చి బఠానీలను కూడా వాడతాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులో సరిపడా నూనెను వేసుకొని కొద్దిగా ఆవాలు, ఎండుమిరపకాయలని, కరివేపాకుని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వేపించుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు వేపించుకోండి. అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టి 1 నిమిషం పాటు మూత పెట్టేసి ముక్కల్ని బాగా మగ్గనివ్వండి. ఇవి వేగిన తర్వాత ఇందాక మనం రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతటిని ఇందులోకి యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకోండి. ఒక 2 నిమిషాల పాటు మసాలాలోని పచ్చివాసనంతా పోయే వరకు బాగా వేపించుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే ములక్కాడ ముక్కలు, పచ్చి బఠానీలని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకోండి. రుచికి సరిపడా ఉప్పు, కూర ఉడకడానికి సరిపోయే అన్ని నీళ్ళని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ముక్కలు అన్నీ మునిగేంత వరకు నీళ్ళని వేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. మధ్య మధ్యలో చూసుకుంటూ కదుపుకుంటూ ఉండండి. కూర ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోనే 1 కప్పు పాలును వేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉడకనివ్వండి. పాలు వేసుకుంటే కూర రుచి చాలా బాగుంటుంది. అంతే, టేస్టీ అండ్ ఈజీ పొటాటో మసాలా కర్రీ రెడీ. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
ఇంకా తెలుసుగా ఏం చేయాలో అదేనండి, కొంచెం లైక్ చేసి చాలా షేర్ చేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.